యూనిఫామ్ సివిల్ లా ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న అంశం. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే చట్టం ఉండాలి అన్నది కేంద్రం చెప్తున్న మాట. భిన్నత్వంలో ఏకత్వం సాధించాలంటే ముందు భిన్నత్వాన్ని కొనసాగించాల్సిందే అన్నది ముస్లిం వర్గాల వాదన. సంప్రదాయాలు కాదు, మతాచారాల ముసుగులో అన్యాయమైపోతున్న అబలల దుస్థితి గుర్తించండి అన్నది మరో వర్గం ఆవేదన. మరి ఈ మూడింటిలో ఏది నెగ్గుతుంది? యూనిఫామ్ సివిల్ కోడ్ ఎప్పుడో దశాబ్దాల కిందట వినిపించిన మాట ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడంలో భాగంగా ఈ ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్ విధానంపై విచారణ కొనసాగుతోంది. గతంలో సుప్రీంకోర్టు వ్యతిరేకించిన ఈ విధానంపై మరోసారి చర్చ మొదలైంది. ముస్లింలలో ఉన్న ట్రిపుల్ తలాక్ విధానం మహిళల పట్ల వివక్షకు కారణమవుతోందని, రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కును కాలరాస్తోందన్న అభిప్రాయాన్ని కేంద్రం వ్యక్తం చేసింది. వాస్తవానికి జవహర్లాల్ నెహ్రూ హయాంలోనే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తెరపైకొచ్చినా ఆపై సంకీర్ణ ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీల మధ్య ఊగిసలాడిన కేంద్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని మళ్లీ పూర్తిగా వెనక్కి నెట్టేశాయి. ఇక ఆపై వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు మరోసారి కామన్ సివిల్ కోడ్ ను అమల్లోకి తీసుకురావాలని చూసినా ఆ ప్రయత్నాలు వెనక్కి వెళ్లిపోయాయి. మళ్లీ దశాబ్దంన్నర తర్వాత బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఇదే అంశం ఇప్పుడు తెరపైకొచ్చింది. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కామన్ సివిల్ కోడ్ అమల్లోకి తెస్తామంటూ మోడీ ఎన్నికల సమయంలోనే చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాన్ని తెరపైకి తెచ్చారు. దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేయాలన్న కేంద్రం ప్రతిపాదనల్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు తిరస్కరించింది. ఈ అంశంపై సూచనలు కోరుతూ కేంద్ర న్యాయమంత్రి సదానంద గౌడ జాతీయ లా కమిషన్ చైర్మన్ బిఎస్ చౌహాన్ కు లేఖ రాశారు. లా కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలన్నది బీజేపీ యోచన. కానీ సంస్కరణల పేరుతో పర్సనల్ లాను తిరగరాయాలనుకోవడం సరికాదని ముస్లిం బోర్డు కోర్టుకు వెళ్లింది. ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం త్వరలో తీర్పు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అయితే ఇది ప్రజాభిప్రాయాలు, మత విశ్వాసాలతో కూడిన అంశం కాబట్టి కామన్ సివిల్ కోడ్ మీద లా కమిషన్ ఈ నెల 7వ తేదీన ప్రజాభిప్రాయాన్ని సేకరణకు ఓ ప్రశ్నావళిని విడుదల చేసింది. దీనిపైన వివాదం రేగుతోంది. सिविल कोड नहीं है, देश भर में जो कॉन्सेंसस बनेगा उसी के आधार पर आगे बढ़ेंगे. मगर आज जो इश्यू है वो इश्यू ये है, जैसा मैंने कहा, डिग्निटी ऑफ वुमन और किसी के खिलाफ कोई डिस्क्रिमिनेशन ना हो और जेंडर जस्टिस होना चाहिए. जेंडर जस्टिस, डिग्निटी ऑफ वुमन, नो डिस्क्रिमिनेशन. इश्यू इतना ही है. इसमें राजनीति को लाना, इसमें वहां सीमा के संदर्भ में सरकार क्या कर रहे है उसके बारे में व्याख्या करना, जैसा పొలిటికల్ పార్టీస్ వ్యాఖ్య కర్. దశాబ్దాల నుంచే యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం నానుతున్నా వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఉమ్మడి పౌర స్మృతి అమలుకు ఎన్డీఏ ప్రభుత్వం తొందరపడటం రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపుతోంది. గతంలో దేశవ్యాప్తంగా చాలా మంది ముస్లిం మహిళలు తమ భర్తల ఏకపక్ష విడాకుల వ్యవహారం అన్యాయమంటూ సుప్రీంకోర్టు గడప తట్టారు. దీంతో కామన్ సివిల్ లాలో ట్రిపుల్ తలాక్ అంశం తెరపైకొచ్చింది. షరియత్ లాను తూచా తప్పకుండా అమలు చేసే అరబ్ దేశాలు, ముస్లిం మధ్యప్రాచ్య దేశాల్లో కూడా ఈ ట్రిపుల్ తలాక్ అంశాన్ని నిషేధించినప్పుడు మన దేశంలో మాత్రం ఎందుకు నిషేధించడం లేదని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగం ప్రతి ఒక్క భారతీయుడికి కల్పించిన సమాన హక్కులకు భంగం కలిగిస్తోందని సదరు మహిళా సంఘాలు సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నాయి. ఇస్లామిక్ చట్టమైన షరియా ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి తన భార్యకు 3 సార్లు తలాక్ అని చెప్పడం ద్వారా విడాకులు ఇవ్వొచ్చు. అయితే దీనికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఈ కాలంలో చాలా మంది ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఫోన్లు, వాట్సాప్లలో, మెసేజ్లలో, ఈమెయిళ్లలో, సోషల్ మీడియాల్లో కూడా 3 సార్లు తలాక్ అని మెసేజ్ పంపించి తమ భార్యలకు విడాకులిస్తున్నారు. అంతేకాదు షరియా చట్టాల ప్రకారం ఒక్కో ముస్లిం 4 భార్యలు కలిగి ఉండొచ్చు. ఈ విధానం కోసం కూడా చాలా మంది తమ భార్యలకు అకారణంగా విడాకులిస్తున్నారు లేదా ఇస్తామని బెదిరించి మరో పెళ్లి చేసుకుంటున్నారు. ఇది ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులను కాలరాయడమే అన్నది కొందరు ముస్లిం మహిళా సంఘాల వాదన. కమిషన్ ने कि जिसके नतीजे में सवालात के जवाबात यूनिफॉर्म सिविल कोड के दायरे में आते हैं और जो 16 सवालात उससे मुताल्लिक किए गए हैं वो सारे इस अंदाज के हैं कि जिसके नतीजे में मुस्लिम पर यूनिफॉर्म सिविल कोड पूरे तौर पर
या उसके कुछ पार्ट को लागू करने का मशवरा हुकूमत को दिया जाए। कमीशन एक इंडिपेंडेंट बॉडी की हैसियत से नहीं बल्कि गवर्नमेंट के एक पार्ट की हैसियत से गवर्नमेंट की तरह इल्लीगल कार्रवाई करने में वो आगे बढ़ रहा है। इसलिए हम लोगों ने फैसला किया है, सब लोगों ने, सारी जमातों ने, सारे मसलक वालों ने मिलकर ये फैसला किया है कि हम लोग లా కమిషన్ के इस సవాల్నామే का బాయ్కాట్ करें। ఇదొక్కటే కాదు, విదేశాల నుంచి వచ్చే అరబ్లు, షేక్లు తమ స్వార్థం కోసం ఇక్కడి నిరుపేద ముస్లిం అమ్మాయిలను గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని ఆపై 2-3 నెలలకే వారికి 3 సార్లు తలాక్ అని చెప్పి తమ దేశాలకు ఎగిరిపోతున్నారు. మరికొందరు అక్కడికి వెళ్లాక తలాక్ అంటూ ఫోన్లో చెప్పి మాయమవుతున్నారు. దీనికి తోడు 4 భార్యల వరకు ఉండే అవకాశం ఉండటంతో 70 ఏళ్లు పైబడ్డ వృద్ధులు కూడా ముక్కుపచ్చలారని పసిపిల్లలను పెళ్లి చేసుకుని వారి జీవితాల్ని నాశనం చేస్తున్నారు. నిజానికి మన దేశంలో బాల్య వివాహం నేరం. 18 ఏళ్లు దాటాకే అమ్మాయికి పెళ్లి చేయాలి. కానీ కొన్ని ముస్లిం కుటుంబాలు మాత్రం తమ ఆర్థిక స్థితిని బట్టి చిన్నతనంలో తమ అమ్మాయిలను పెద్ద వయసు వారికిచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. ఈ విధానాల్లో మార్పు రావాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక్కటే మార్గమన్నది ముస్లిం మహిళా సంఘాల వాదన. तो इसी तरह से मुस्लिम समुदाय भी शरीयत के हिसाब से अपने निकाह, तलाक, खुला और विरासत के मामलों को लेकर के मांग रहा है। और मांग क्या रहा है, हमको 1400 साल पहले हक मिला हुआ है, उसको प्रैक्टिस में नहीं ला रहा था पर्सनल लॉ बोर्ड, जिसकी वजह से हम लोग मायूस हो गए। और हम लोगों ने बहुत कोशिश किया, महिला पर्सनल लॉ ने बहुत कोशिश किया कि पर्सनल लॉ बोर्ड 3 तलाक को रोक दे, इंटरनेट, SMS और गुस्से में तलाक को, बाई पोस्ट को, व्हाट्सएप को रोक दे और 2 तलाक को माने, और वो भी तलाक हसन और तलाक हसन। लेकिन इसको नहीं माना, इसलिए हम लोग सुप्रीम कोर्ट गए। ఈ డిమాండ్ల తర్వాత ఈ సున్నితమైన అంశం మీద కేంద్రం ఈ ఏడాది జులైలో తన వైఖరి వెల్లడించింది. ఆ తర్వాత ఆ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ఒక ప్రశ్నావళిని రూపొందించింది. ఈ ప్రశ్నావళిపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మండిపడుతోంది. ముస్లిం ప్రజల్లోని ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం వంటి సంప్రదాయాలను తాము వ్యతిరేకిస్తున్నామని, కానీ ఈ నేపథ్యంలో ఇస్లామిక్ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆరోపించింది. దీంతో ఈ అంశంపై వివాదం తారస్థాయికి చేరింది. స్టోరీ బోర్డులో